హాయ్ అండి అందరికీ. నేను మీ బాలపల్లి కుర్రోడు. ఈరోజైతే నేను మా గోదావరి చూద్దామని వచ్చాను. గోదావరి అయితే చాలా దూరం కదా అనేసి నా బైక్ మీద వచ్చాను. చూడండి, ఇదిగో నా బైకు. వర్షం అయితే తగ్గిపోయింది కదా, కొండల కాడ చూడండి పొగమంచు ఎలాగుందో, సూపర్గా కనిపిస్తుంది. చూడండి, ఒకసారి చుట్టూ చూపిస్తాను. నా వెనకాల కొండ చూడండి, చాలా పెద్దది. పొగమంచు అయితే సూపర్గా కనిపిస్తుంది అక్కడ. మా ఊరికి అడవికి ఒక బ్రిడ్జి ఉంటుంది. గోదావరి ముంచేసిందంటే ఇటు అటు వెళ్ళడానికి ఉండదు. ఇంకా చిన్న బోట్లో ఇటు అటు దాటాలి. మీకు కూడా చూపిస్తాను ఆ బ్రిడ్జి. ఇప్పుడు ఆగండి, వెళ్తున్నాను. రెండు బ్రిడ్జి దగ్గరికి వచ్చాను. ఇప్పుడు అవతల ఒడ్డుకి వెళ్తాను నేను. అవతలకి వెళ్ళాలంటే ఈ పక్క నుంచి వెళ్ళాలి, మధ్యలో నుంచి అయితే వెళ్ళలేము, మొత్తం బురదే ఉంటుంది. అవతలకైతే మెల్లగా వెళ్తున్నాను. చూడండి, సైడ్ కూడా మొత్తం విరిగిపోయి ఉన్నాయి. కాలు కొంచెం స్లిప్ అయితే ఇంక గోదావరిలో పడిపోవడమే. అందుకనేసి చాలా జాగ్రత్తగా వెళ్తున్నాను. చూడండి, అవతల ఒడ్డుకి అయితే వచ్చేసాను. ఇందాక అవతల ఒడ్డుకున్నాను. నా బైక్ కనిపిస్తుందా మీకు? చాలా దూరంలో ఉంది, చిన్నగా కనిపిస్తుంది నాకు కూడా. యువతల ఒడ్డుకి ఎందుకు వచ్చానంటే, ఇందాక చేపలు పడడానికి వల వేశారు, మీకు కూడా చూపిద్దామని వచ్చాను. చేపలు వల వేసిన చోటుకైతే వచ్చేసాను, చూపిస్తాను మీకు కూడా. చూడండి ఒకసారి. చూడండి, తెల్లగా కనిపిస్తున్నాయి కదా, అదే వల. దూరంగా పెద్ద ఆయన అయితే వల వేస్తున్నారు. చూడండి, చేపలు పడడానికి చిన్న ఇలాంటి తెడ్డి పడవనైతే ఉపయోగిస్తారు. పడవ పక్కన అయితే ఒక గాలం కూడా వేశారు. నేను ఇప్పుడు తీయొచ్చులే కానీ తిడతారు చూస్తే. మనకు దాంతో అవసరం లేదు. ఇప్పుడు తనకైతే పడవ దగ్గర అయితే ఎక్కేసాను. చూడండి, ఒక తెడ్డి ఉంది, అలాగే నీళ్ళు తోడడానికి ఒక డొక్కు కూడా పెట్టారు ఇక్కడ. సరే, పడవ అయితే దిగేస్తున్నాను. ఆ లుచ్చి చూశారనుకోండి తిడతారు మళ్ళీ. వెనకాల పెద్ద ఆయన అయితే కనిపించట్లేదు, వెళ్ళిపోయినట్టున్నారు. చూశారు కదా, మా చేపల వేటకి పడవలు అయితే ఇలా తయారు చేస్తారు. చూడండి, బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాను. ఇందాకటికి ఇచ్చిన దారిలోనే వెళ్ళాలి మళ్ళీ. గోదావరి వస్తుంది కదా, వెహికల్స్ ఏమన్నా ఉంటే యువతల ఒడ్డుకే పెట్టేసి వెళ్తారు. బైక్స్ కానివ్వండి, అలాగే ఆటోలు కానివ్వండి, ఏదైనా సరే యువతల ఒడ్డుకి పెట్టేసి అవతల ఒడ్డుకి వెళ్ళిపోతారు. ఇంత దూరం వచ్చాను కదా, వెళ్ళేటప్పుడు మా పొలం చూపిద్దామని ఆగాను. ఇది ఎక్కడో లేదండి, బ్రిడ్జి పక్కనే ఉంది. చూశారు కదా వెనకాల బ్రిడ్జి. మా పొలాన్ని కూడా ముంచేయద్దండి గోదావరి. గోదావరి అంతా వెళ్ళిపోయాక ఏదైనా పంట వేసుకోవాలంటే వేసుకుంటాం తర్వాత. చూడండి, కనిపించేదంతా మాదేనండి. ఒక 2 ఎకరాలు ఉంటుంది పొలం అయితే. ఇంతకుముందు వీడియోలో చూపించాను కదండి ఊర్లో పొలాలు, వాటికైతే వరి వేసేస్తాం. ఈ పొలానికైతే మినుములు, పెసర్లు, కందులు 3 రకాల పంటలు కలిపి అయితే వేస్తామండి. ఈ 3 రకాల పంటలు వేయాలన్నా కానీ గోదావరి వెళ్ళిపోవాలి. గోదావరి వెళ్ళాక చేనులన్నీ నారాక తర్వాత వేసుకోవాలి పంటలు ఏమన్నా. చూడండి, గోదావరి అయితే మా చేను పక్కనే ఉంది. వీడియో చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.